ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు అయినటువంటి పునరిచారి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు అలంకరించినటువంటి పెద్దలకు మరి భీమన్న గారికి, మరి నరసింహన్న గారికి, వెంకన్న గారికి, చంద్రశేఖర్ గారికి, మహేష్ రాజుకు, మళ్ళీ తిరుమలచారణ గారికి, పండరన్న గారికి, రామచంద్రన్న గారికి, వీళ్ళందరికీ మరి వచ్చిన పెద్దలందరికీ కూడా, మండల ప్రెసిడెంట్లకు కూడా, మండల సెక్రటరీలకు కూడా, మండల పోషకాలకు అందరికీ కూడా ఈ రోజున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలు మనది గడిచిపోయింది కదా. 5 సంవత్సరాలు జిల్లా కమిటీ 5 సంవత్సరాలు అయింది. అయితే మొన్న మేము ఒక 4-5 కూర్చొని మరి ఇది అయిపోయింది కదా, రాష్ట్రంలో కూడా రాష్ట్ర అధ్యక్షులు మన మాట్లాడడం జరిగింది. అతను మళ్ళీ కొత్తగా పెట్టి మళ్ళీ కొత్తగా జరుపుకోవడం, మళ్ళీ అతనే ప్రెసిడెంట్ అయ్యింది. మరి అన్ని జిల్లాలు కూడా చేయాలనే దాని మీద అతని సందేశం చెప్పిండు. ఆ విధంగానే మన కామారెడ్డి జిల్లా లోపల 25 మండలాలు ఉన్నాయి. జిల్లాలు మన జిల్లాతో పాటు మండలాలు కూడా మళ్ళీ కొత్తగా నూతనంగా మళ్ళీ జరుపుకోవడం అని ఒక విధంగా మేము మాట్లాడుకోవడం జరిగింది. అది ఈ రోజున 31వ తారీఖున నిర్ణయించినాము. మరి దానికి మేము వడా కమిటీ వేసి ఇది ఒకటి చెయ్యాలి, మళ్ళీ కొత్తగా చేయాలని దాన్ని మేము దీన్ని అనుకున్నాం. అయితే ఇది ఈ జిల్లాలు కొన్ని మండలాలు మీటింగ్లు వేయాలి. ఈ జిల్లా లోపల మండలాలు కొన్ని మీటింగ్లు అట్లనే ఆగిపోయినాయి, కొన్ని కొత్తగా అయినాయి. అయితే కొన్ని విషయాల లోపల ఏంటంటే కొంత 2 సంవత్సరాలు మనం ఇక్కడ కామారెడ్డిలో ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లోపల మీటింగ్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికీ మీటింగ్ ఎక్కడ మేము జరపలేదు వాస్తవానికి. అయితే ఇది ఇట్లనే రోజున మన విశ్వబ్రాహ్మణ మీటింగ్ అనేది తగ్గిపోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్క విలేజ్ మండల్లో, ప్రతి ఒక్క విలేజ్లో అన్నింటిలో కూడా తగ్గిపోతున్న దాని మీద ఒక జిల్లా స్థాయిని కామారెడ్డిని మంచిగా ప్రోత్సాహంగా మంచిగా ఒక జిల్లాలో ఉన్నటువంటి మండలాలను కూడా ముందుకు తీసుకురావాలని, ఒక జిల్లా కామారెడ్డి జిల్లా మంచిగా నడపాలని పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మేమందరం కూడా అనుకొని కరెక్ట్గా ఇది చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇది ఏమంటే మన రాష్ట్రం ఏదైతే మన ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సంఘం కూడా తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులకి మనకి ఏమి లేదు అనే దాని మీద, గవర్నమెంట్ ఏం చేస్తారనే దాని మీద కూడా దీనికి చాలా తగ్గించింది. ఆ విధంగా మనం తగ్గిపోతుంటే కులాలను కూడా తగ్గించే రకంగా మన కులాన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం తయారైంది. దీనికి మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటే మళ్ళీ ప్రతి ఒక్క మండల లోపల ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ ప్రతి ఒక్క నెలకు కానీ 2 నెలలకు 3 నెలలకు కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మళ్ళీ గుర్తింపు అనేది రావడం జరుగుతున్నది. అందువల్లనే మరి విశ్వబ్రాహ్మణ కులం అంటే 5 కులాలని పంచదాయిగా గట్టిగా మళ్ళీ చేయాలని మీ అందరం కోరడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మేము వడా కమిటీ ఇష్టం, దానికి కూర్చొని ఏమనేది మాట్లాడి నిర్ణయించిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాము.